కరీంనగర్ జిల్లా కార్యదర్శి. తెలంగాణలో ఇప్పుడు జర్నలిస్టుల పరిస్థితి మరి దారుణంగా అయింది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కావస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు ఎవరికి కూడా ఇప్పటివరకు అక్రిడేషన్ ఇవ్వకుండా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది దారుణమైన పరిస్థితి. వెంటనే ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చింది, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది. ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా సుధా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యాన్ని పెంచాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే అక్రిడేషన్ అనే ప్రక్రియ ఇది ఒక గుర్తింపు, ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే చొరవ తీసుకొని కమిటీలను ఏర్పాటు చేసి అక్రిడేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వెంటనే అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు అనేది చాలా మంది జర్నలిస్టులు కిరాయి ఇళ్లలో ఉంటూ అద్దెలు చెల్లించలేక చాలి వేతనాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దీన్ని గుర్తించి జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డిజిటల్ మీడియాను గుర్తించి దానికి ఒక ప్రత్యేక పాలసీని రూపొందించాలి. వారికి ఇతర మీడియాతో పాటు వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.